అనేక ముడి సరుకులు లభిస్తాయి. కొల్లాపూర్ మామిడి పండు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచింది. తద్వారా పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేయొచ్చు. ఈ అడవిలో వెదురు బొగ్గు లభిస్తోంది. దాని ద్వారా కాగసపు పరిశ్రమ పెట్టొచ్చు. లేదా గ్రైనేడ్ రాయి లభిస్తోంది, గ్రైనేడ్ పరిశ్రమ పెట్టొచ్చు. సున్నపు రాయి లభిస్తోంది. వీటన్నిటితో పాటు ప్రపంచంలో పేరుగాంచినటువంటి డీబీట్స్ అనేటువంటి వజ్రాల కంపెనీ ఒకటి ఈ కృష్ణా నది భూగర్భ జలాల్లో చారిత్రాత్మకమైన వజ్రాలు ఉన్నాయని, దీన్ని 200 సంవత్సరాలు లీజుకేయాలని ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరి ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ కొల్లాపూర్ని, ఇన్ని వనరులు ఉన్నటువంటి కొల్లాపూర్ని ఎందుకు డివిజన్ గా చేయలేకపోతున్నారో సమాధానం చెప్పమని చెప్తే, ఈ రోజు వారు మాట్లాడిన వాళ్ళ మీద వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు లేదా దుర్భాషలను మారుతూ ఈ రోజు వాళ్ళంతా కూడా అవమానించే రకమైనటువంటి పదవిలో పోతా ఉన్నారు. పెద్దలు కోదండరాం గారు వస్తున్నారని చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం నిలబడి కలిసేటువంటి స్థాయి కోదండరాం గారిది. కానీ ఇక్కడ రాజకీయ అవగాహన లేని కొంతమంది రాజకీయ నాయకులు కోదండరాం గారి రాకను కూడా వివిధ రూపాల్లో కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మాట్లాడే ముందు ఆలోచించండి. ఎవరు త్యాగాలు చేశారు, ఎవరు పదవులను కాదని పోరాటాలు చేశారని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా పోరాటాల ఫలితాలను అనుభవిస్తున్న మంత్రి గారు తిరిగి అవే ప్రజా పోరాటాలు వస్తే ఎందుకు అసహించుకుంటున్నారో సమాధానం చెప్పాలని కోరుతూ కొల్లాపూర్ని రెవెన్యూ డివిజన్ చేయాలని జరుగుతున్నటువంటి ఈ చారిత్రక పోరాటం అంతిమ విజయం సాధించే వరకు కొనసాగుతుందని సభావేదికగా తెలియజేస్తూ, చివరిగా ఈ సభకు వచ్చినటువంటి నాయకులంతా కూడా అభివాదం చేయాలని వాళ్ళందరూ కూడా కోరుతూ, వచ్చిన నాయకులంతా ఒక్కసారి అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. పోరాటం కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేంత వరకు, పోరాటం కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేంత వరకు, పోరాటం కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేంత వరకు వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి. నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి.